వినుకొండ ఇష్యూ మీద జగన్ వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించొచ్చాడు. ఈ రాజకీయ కుట్రలు దారుణాలకి రాష్ట్రం అల్లకల్లోలమైపోతోంది అంటూ రాష్ట్రపతి పాలన కోసం జగన్ కేంద్రంతో మాట్లాడతానని, ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తానని కూడా చెప్పాడు. ఇక ఈ విషయం మీద షర్మిల కూడా స్పందించింది. వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం, ప్రతి ఒక్కరూ గొంతెత్తి ఖండించాల్సిన చర్య. ఇంకెంత క్షీణించాలి శాంతి భద్రతలు? రాష్ట్రంలో ఆటవికంగా పరిస్థితి నెలకొంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్తుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఇది రాజకీయంగా దారుణం చేసినట్టయితే కూటమి సర్కార్కు ఇదే హెచ్చరిక. ఇటువంటి ఘటనలు ఆదిలోనే ఆపకపోతే ఇది మీకు, రాష్ట్రానికి మంచిది కాదు. నాగరిక సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు తావులేదు. అటు చంద్రబాబు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి మా డిమాండ్ ఇదే. వీటికి అడ్డుకట్ట వేస్తారా లేదా? రాష్ట్రం రావణ కాష్టమవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ ఒక ట్వీట్ చేసింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షర్మిల మళ్లీ స్పందించలేదు. మరి అన్నతో విభేదాలు మర్చిపోయి లేదా కొంచెం పక్కన పెట్టి కలిసొస్తుందా? కలిసి వెళ్తే ఇద్దరికీ రాబోయే ఎన్నికల్లో జరిగే మంచి గురించి ఆలోచిస్తారా అనే విషయం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది.